నిన్న జరిగిన ఒక సమావేశంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ గారు న్యాయ వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు. ఒక నెల రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టుకు చెందిన జస్టిస్ యశ్వంత్ శర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ స్టేషన్ సిబ్బంది వారింట్లో బ్యాగుల కొద్దీ కరెన్సీ నోట్లను గమనించారు. దానిలో కొన్ని కాలిపోయి ఉన్నాయి. మొత్తానికి ఆ కరెన్సీ కొన్ని కోట్లు ఉండవచ్చని అంచనా వేశారు. ఆ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ యశ్వంత్ శర్మ ఏదో పని మీద వేరే ఊరికి వెళ్ళడం జరిగింది. అయితే దీని మీద ఎఫ్ఐఆర్ లాంటిది ఏమీ నమోదు చేయకపోవడం, సుప్రీంకోర్టు తన స్వంత పర్యవేక్షణలో ఇన్వెస్టిగేషన్కి ఒక టీం ఏర్పాటు చేయడం, వీటన్నిటినీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ తప్పుపట్టారు. న్యాయ వ్యవస్థ రాజ్యాంగానికి అతీతంగా తయారవుతోందని అభిప్రాయపడ్డారు. ఇన్వెస్టిగేషన్ చేయవలసిన ఏజెన్సీలు వేరే ఉన్నాయని, ఆ పని కోర్టుది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటిది ఇతరుల దగ్గర ఇంత డబ్బు దొరికితే ఎటువంటి చర్యలు ఉంటాయో అటువంటి చర్యలు అక్కడ ఎందుకు తీసుకోవడం లేదు అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ కూడా ప్రజలకు ఖచ్చితంగా జవాబుదారీగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అసలు ఈ లోపల జరిగే ఇన్వెస్టిగేషన్తో నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందా అని అనేకులు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంలోనే సుప్రీంకోర్టు జస్టిస్ యశ్వంత్ శర్మని అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసింది. బాధ్యత గల పౌరులుగా మనమందరం కూడా ఈ విషయం గురించి ఆలోచించాలి, స్పందించాలి. న్యాయ వ్యవస్థ గాడి తప్పితే అది దేశానికి ఎంతో ప్రమాదం.